మరోసారి ప్రధానిగా మోదీ గద్దెనెక్కుతారని విశాఖ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. విశాఖ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి రేపు నామినేషన్ వేయనున్నారు. రాష్ట్రంలో భావ సారూప్యత లేని పార్టీలు తమకు ప్రత్యర్థులుగా ఉన్నాయని పురంధేశ్వరి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థం వల్లే ప్రత్యేక హోదా అంశం వెనక్కి మళ్లిందంటోన్న విశాఖ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న పురంధేశ్వరితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి మరోసారి రంగంలోకి దిగడం జరుగుతుంది. గతంలో ఎంపీగా చేసిన అభివృద్ధి పనులే తమను మళ్లీ గెలిపిస్తాయన్న నమ్మకంతో పురంధేశ్వరున్నారు. బహుముఖ పోరు జరుగుతున్న నేపథ్యంలో విశాఖ ఎంపీ స్థానం ఎవరికి వరుస్తుందన్నది చాలా ఆశ్చర్యకరంగా మారుతోంది. ముఖ్యంగా మనతో పురంధేశ్వరు ఉన్నారు. మేడం నమస్తే. మరోసారి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ఎంపీగా గెలిపించాలని కోరుతున్నారు. మీకుండే ప్రధానమైన ధీమా ఏంటి? ముందు భగవంతుడి అనుగ్రహంతో, అదేవిధంగా నా తండ్రి నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో, ఆశీస్సులతోటి ఇదివరకు ఒకసారి నాకు విశాఖపట్నం పార్లమెంటుకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం వచ్చింది. అదేవిధంగా ఈసారి మళ్ళొకసారి రెండవసారి కూడా లభించిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా నేను గడిచిన 2009 నుండి 14వ సంవత్సరం వరకు విశాఖపట్నానికి ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల దృష్టి సారిస్తూ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహకారంతో, నాయకుల యొక్క సహకారంతో వాటిని పరిష్కరించుకున్నటువంటి నేపథ్యంలో ప్రజలు గుర్తిస్తారు అనేటువంటి నమ్మకం నాకైతే ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా దేశానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం, దాని యొక్క ఆవశ్యకత ఇప్పుడు దేశానికి ఖచ్చితంగా ఉంది. ఇవాళ పార్లమెంటు సభ్యుల్ని కనుక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారిని ఎన్నుకుని పంపించినట్లయితే మోడీ గారిని బలపరిచినట్లు అవుతుంది, వారి నాయకత్వాన్ని బలపరిచినట్టు అవుతుంది. మరి ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఎటు తిరిగినా ఎటు చూసినా కూడా స్కామ్ల పర్వంగా ఇవాళ రాష్ట్రం ఉన్నటువంటి విషయం ప్రజలకు తెలుసు. ఇసుక స్కామ్ ఉంది, మట్టి స్కామ్ ఉంది, భూముల స్కామ్ ఉన్నాయి. ప్రత్యేకించి విశాఖపట్నానికి సంబంధించి భూమి స్కామ్ ఏదైతే ఉందో సిట్ అయితే వేశారు, కానీ విష్ణుకుమార్ రాజు గారి యొక్క ఒత్తిడి వలన వారు వేశారు. కానీ ఇవాళ ఆ సిట్ నివేదికను సైతం బహిర్గతం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒకటి ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు మీకు పోటీగా ఉన్నాయి. దాదాపుగా జనసేన, వైసీపీ, తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రధానంగా ఎవరు మీకు ప్రత్యర్థిగా మీరు భావిస్తున్నారు? ప్రత్యర్థులు అని భావించడం కన్నా కూడా ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిణామాలు చూసినా, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు చూసినా కూడా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే దేశ స్థాయిలో కూడా పార్టీలన్నీ ఒక తాటి మీదకి వచ్చినటువంటి విషయం ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఇందాక మీరు చెప్పినటువంటి పార్టీలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చాయి. భావ సారూప్యత లేదు వారికి. ఇప్పుడు నిజంగా రేపు ఎన్నికలైన తర్వాత ఎవరు ఏ విధంగా ఎటువైపుకు వెళ్తారో కూడా ప్రజలకి అర్థం కానటువంటి అయోమయ పరిస్థితి. కనుక భావ సారూప్యత లేనటువంటి కూటమికి కనుక పగ్గాలు ఇచ్చినట్లయితే ఇవాళ నిజంగా దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు అధోగతి పాలవుతుంది అనేటువంటి విషయం ప్రజలు గమనించాలి అని చెప్పి మీ ద్వారా నేను చేసినటువంటి అభ్యర్థన. ఇంకో ప్రధానమైన అంశం మేడం, రేపు మీరు ప్రచారంలో ఖచ్చితంగా ఇది ప్రత్యేక హోదా అంశం అనేది ప్రజల నుంచి వస్తే కనుక ఎలాంటి సమాధానం మీ నుంచి రాబోతుంది? సమాధానం ఇచ్చేదేముందండి, ఆల్రెడీ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆమోదంతో, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆమోదంతో ఏదైతే ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి లాభాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రత్యేక ప్యాకేజీల రూపంలో ఇవ్వడం జరిగింది. దాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారు స్వాగతిస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మరి అసెంబ్లీలో కూడా దాని మీద తీర్మానం చేశారు. ఇంతకంటే గొప్పగా ఎవరు ఏం చేయగలరని చెప్పి అన్నారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదన్నారు. ఇవన్నీ మేమన్న మాటలు కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాటే. కనుక ప్రజలు వీటన్నిటిని గమనిస్తారు అని చెప్పి అనేటువంటి విశ్వాసం మా అందరికీ ఉంది. ఇది పురంధేశ్వరి స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. రేపు నామినేషన్కు సిద్ధమవుతున్న వేళ ప్రత్యేక హోదా అంశంపై స్పష్టంగా ప్రజలకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె చెబుతున్నారు. అలాగే ప్రధానంగా భావ సారూప్యత లేని పార్టీలు ఏవి కూడా తమకు పోటీ కావు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ రంగానికి సంబంధించి కానీ దేశ భద్రత విషయంలో ప్రధాని మోడీకి పూర్తి స్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉందన్నది, ఆ దిశగానే తనను గెలిపించుకుంటారన్న ధీమాను పురంధేశ్వరి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో ప్రసాద్, AP 24/7.